హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ వాసవి. మేడ్ ఆఫ్, మేడ్ ఫ్రమ్, ఈ రెండు వర్డ్స్ ఒకేలా అనిపిస్తున్నాయా? కానే కాదు. ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. అదేంటో తెలుసుకుందాం. బిఫోర్ దట్ ఐ వాంట్ యూ ఆల్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను చూడండి. ఇప్పుడు దిస్ టేబుల్ ఈజ్ మేడ్ ఆఫ్ వుడ్, పేపర్ ఈజ్ మేడ్ ఫ్రమ్ వుడ్. రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు టేబుల్ని చెక్కతో తయారు చేస్తారు. మీకు ఆ చెక్క కనబడుతూ ఉంటుంది ఆ టేబుల్లో. ఓకే, సో అందుకని మనం మేడ్ ఆఫ్ అని అంటున్నాం. చెక్కతో తయారు చేశారు. ఓకే, మరి పేపర్ని చెక్క నుంచే తయారు చేశారు. పేపర్ ఈజ్ మేడ్ ఫ్రమ్ వుడ్. మీకు పేపర్లో వుడ్ కనిపించదు, వుడ్ నుంచే తయారు చేస్తారు పేపర్. కానీ పేపర్లో వుడ్ కనిపించదు కాబట్టి అది మేడ్ ఫ్రమ్ నుంచి తయారు చేశారు, తో తయారు చేశారు. డిఫరెన్స్ అర్థమైందా? సో మనం ఏదైతే వస్తువులో మెటీరియల్ దేని నుంచి తయారు చేశారో ఆ మెటీరియల్ కనిపించింది అంటే అది మేడ్ ఆఫ్. ఆ మెటీరియల్ కనిపించలేదు, వేరే ఫామ్లోకి మారిపోయింది అన్నప్పుడు అది మేడ్ ఫ్రమ్. ఇంకా దిస్ రింగ్ ఈజ్ మేడ్ ఆఫ్ గోల్డ్. ఎస్, మీరు కరెక్ట్గా గెస్ చేస్తుంటే వెరీ గుడ్. దిస్ రింగ్ ఈజ్ మేడ్ ఆఫ్ గోల్డ్. అదే మేడ్ ఫ్రమ్ అని అనొచ్చా? దీన్ని అనకూడదు, ఎందుకంటే అందులో ఇంకా గోల్డ్ కనిపిస్తుంది. ఇంకా దీస్ బ్యాంగిల్స్ ఆర్ మేడ్ ఆఫ్ గ్లాస్, ఎందుకంటే మీకు గ్లాస్ కనిపిస్తుంది బ్యాంగిల్స్లో. ఓకే, అలాగే మేడ్ ఫ్రమ్ అంటే బటర్ ఈజ్ మేడ్ ఫ్రమ్ మిల్క్. బటర్ని మిల్క్ నుంచే తయారు చేస్తారు. సో బటర్ ఈజ్ మేడ్ ఫ్రమ్ మిల్క్. ఇంకా ఏం చెప్పచ్చు? వైన్ ఈజ్ మేడ్ ఫ్రమ్ గ్రేప్స్. మీకు వైన్లో గ్రేప్స్ కనిపించవు, సో దాని ఫామ్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. సో వైన్ ఈజ్ మేడ్ ఫ్రమ్ గ్రేప్స్. ప్లాస్టిక్ ఈజ్ మేడ్ ఫ్రమ్ కెమికల్స్. సో ఆ కెమికల్స్ అన్నీ మీకు అందులో కనపడవు. ప్లాస్టిక్ ఈజ్ మేడ్ ఫ్రమ్ కెమికల్స్. ఓకే, సో ఇలా అనమాట. అంటే మనం ఏదైతే మెటీరియల్ అందులో కనిపించకుండా వేరే ఫామ్లోకి మారిపోతే దాన్ని దాని నుంచి తయారు చేస్తారు అన్నప్పుడు మేడ్ ఫ్రమ్ అనేది యూస్ చేస్తాం. దానితో తయారు చేస్తారు అన్నప్పుడు మేడ్ ఆఫ్ అనేది యూస్ చేస్తాం. సో మేడ్ ఆఫ్కి మేడ్ ఫ్రమ్కి డిఫరెన్స్ అర్థమైందా? ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.